ఈ సమాజాన్ని కాపాడు. తన సహజ శైలిని పూర్తిగా కోల్పోయి మానవాళి అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు మన కోసం, మన బిడ్డల కోసం, భవిష్యత్తు సమాజం కోసం ఇవాళ మోపిదేవి గ్రామం నుంచి అయోధ్య గ్రామానికి పాదయాత్ర చేయడం, దాంట్లో మనందరం కూడా భాగస్వాములు అవడం, ఇది మనందరి పూర్వజన్మ సుకృతం. స్వామివారు మాట్లాడుతా, ఆ రైతాంగంతో ప్రయాణం చేస్తా, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటా, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా, భవిష్యత్తు ఆయన ఏ దశ దిశ నిర్దేశించాలని అనుకుంటున్నారో ఈ సమాజానికి, అది ఆయన కళ్ళల్లో గాని, ఆయన మనకు చూపించే మా రామ మార్గం అవ్వచ్చు, రామానుజ మార్గం అవ్వచ్చు, ఏ మార్గమైనా సరే భవిష్యత్తు తరాలకి మనం ఒక ఆదర్శం. మనం ఈ కార్యక్రమాలకు కనుక ముందు చేపట్టి కనుక ప్రయాణం చేయకపోతే, భూమాతని సహజ లక్షణాలను గనక మనం పునఃజీవింపజేయలేకపోతే, విజయరామ్ గారు, కరుణాకర్ గారు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా చేసేటువంటి మార్గాన్ని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, తెలుగు ప్రజలందరికీ కూడా, మన జిల్లా రైతులందరికీ కూడా ఏదైతే నష్టపోతా ఉన్నారో దారిలో చెబుతా ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిందండి 40 ఏళ్ల వయసులో, నా గుండె మార్చాలండి అని చెప్పి, రోజు డబ్బులు సగం ఖర్చులైతే సగం పురుగు మందులకు అయిపోతున్నాయి, సగం ఎరువులకు అయిపోతున్నాయి. మిగతా రైతు యొక్క బాధని ఆయన 10 రోజులు విశ్రాంతిగా ఉంటే, ఆ 10 రోజుల్లో ఆలోచించిందే రైతు కోసం, 10 రోజుల్లో సమాజం కోసం. ఏదైతే మనం కోల్పోతున్నామో ఆ కోల్పోతున్నటువంటి భూమాతను గాని, రైతు బిడ్డను గాని వినియోగిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఏదైతే విషవాయువుల బారి నుంచి పాలవుతున్నటువంటి ఈ ప్రజానీకాన్ని మేలు కొల్పడానికి భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు, ఆ రోజు రామచంద్రమూర్తి మానవుడే, ఈ రోజు జీయర్ స్వామి మానవులే. కానీ ఏదైతే తత్వాన్ని బోధించడానికి వచ్చినటువంటి మనుషులతో చేసినటువంటి మంచి మాటలను మన గనక ఆచరించడం ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జి ఏర్పాటుకి మేమందరం కూడా ఇది ఒక అవకాశం, సేవ చేయడానికి ఇది అవకాశం. రైతుకి ఆ రకంగా మనందరం కూడా భవిష్యత్తు తరాలకి ఒక మంచి జీవితాన్ని ఇద్దాం. భారతీయుడు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాలైనటువంటి మరుగుజ్జు రూపాల్లో ఉంటారు, చైనా గాని, జపాన్ గాని. మన భవిష్యత్ పాత తరాలు అందరూ కూడా భగవత్ స్వరూపులైనటువంటి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు, మేము ఎక్కడ మట్టి వస్తే ఆ మట్టి మీద నడిచాం. స్వామివారి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి, రక్తం వచ్చింది, కానీ చిరునవ్వుతో పక్కకు పెట్టి పాదరక్షలు ఇస్తే చిరునవ్వుతో పక్కకు తోసి ఆయన మామూలుగా నడిచారు. మేము మట్టి వస్తే నేల మీద మట్టి మీద నడిచాం, స్వామివారు రాళ్లలో నడిచారు. ఇదంతా ఎవరి కోసం? మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం. మనం అందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుదాం. మనందరం కలిపి ఒక నవ సమాజాన్ని భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆలోచనలు, ఆశయాలు, ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలో మనందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి, నేనైతే మా జన్మకి ఇంతకంటే అదృష్టం, స్వామివారి పాదంలో పాదం కలిపి నడిచే అటువంటి అదృష్టం, ఆయన ఆలోచనలో భాగస్వాములు అయ్యేటువంటి అదృష్టం. కృష్ణా మిల్కీ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతు సంస్థ. మేము రైతు సేవకులం, మీ సేవకులం. యూనియన్ అనేది మీ ఆస్తి, మీ ఆస్తి మీది. మిమ్మల్ని కాపాడుకుంటాకి, మేము సేవ చేయడానికి మాత్రమే మేము ఉన్నాము తప్ప కృష్ణా మిల్కీ యూనియన్ వ్యాపారాలు చేయటానికి లేదు. ఆ సేవలో భాగంగా స్వామివారి ఆలోచనలో ప్రయాణం చేయటానికి ప్రతి సెకను నేను కాదు, మా ఉద్యోగస్తులు గాని, మా పాలక వర్గాలు గాని, గ్రామాల్లో సంఘాధ్యక్షులు గాని రైతుల్ని కలిసి రైతుల కోసం జరగబోయేటువంటి సమాజ సేవలో ముందుంటామని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. శ్రీమన్నారాయణ.